ఛానల్లోకి స్వాగతం. ఫిబ్రవరి 9వ తేదీన రాబోతున్న అమావాస్య తర్వాత మకర రాశి వారికి 4 ప్రమాదాలు పొంచి ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. అయితే మకర రాశి వారి యొక్క గోచార ఫలితాలు మౌని అమావాస్య తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి యొక్క జీవితంలో వారు ఎదుర్కోబోయే సమస్యల నుండి బయటపడటానికి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. ఈ రాశి చక్రంలో 10వది. ఈ రాశికి అధిపతి శని. ఈ మకర రాశి అనేది కాలపురుషుని యొక్క కర్మస్థానం. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. మకర రాశివారు ఇతరులు మోసం చెయ్యనంత వరకు ఇతరులు మోసం చేయాలి అన్న తలంపు వీరికి రాదు. బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది. పక్కవారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది విమర్శలకు దారితీస్తుంది. అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు. అయితే వీరి యొక్క జీవితంలో ఫిబ్రవరి 9వ తేదీన రాబోతున్నటువంటి అమావాస్య తర్వాత 4 ప్రమాదాలు పొంచి ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో భార్యాభర్తల ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క భేదాభిప్రాయాలు మీ యొక్క బంధాన్ని చాలా బలహీనపరిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రమాదం నుండి మీరు బయటపడటానికి గొడవ తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయండి. కానీ వాదిస్తూ పోయినట్లయితే ఇరువురి మధ్య బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి మకర రాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా మీరు పొరపాటు కనుక చేసినట్లయితే అది మీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. గొడవ తీవ్రత తగ్గించినట్లయితే మీ యొక్క బంధం విచ్ఛిన్నం అవ్వకుండా మీరు కాపాడగలుగుతారు. ఇక మరొక ప్రమాదం ఏమిటి అంటే కనుక అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి మీ యొక్క బంధువులతో మీకు భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి మీ కుటుంబ సభ్యులే కారణం. అంటే మీ తల్లిదండ్రులు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, మీ సంతానం కావచ్చు, వారి మూలంగా మీకు అత్యంత సన్నిహితంగా ఉన్న బంధువులతో భేదాభిప్రాయాలు తలెత్తి మీ యొక్క బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. గొడవ తీవ్రత తగ్గించడానికి ప్రయత్నం చేయండి. ఇరువైపుల వారిని మీరు మనసు నొప్పించకుండా గొడవను తగ్గించడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఎవరిదైనా తప్పు అనిపిస్తే కనుక వారికి తర్వాత సర్ది చెప్పడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని ఒకరికి సపోర్ట్ చేస్తూ మరొకరిని దూషించినట్లుగా మాట్లాడితే మీ బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదమైతే ఉంది. ఈ యొక్క ప్రమాదం నుండి బయటపడటానికి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. ఇక మరొక ప్రమాదం ఏమిటి అంటే కనుక అపరిచిత వ్యక్తుల వల్ల మీరు మోసపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బయటకు వెళ్లినప్పుడు అపరిచిత వ్యక్తులను నమ్మి మీరు ఆర్థికపరమైన అంశాల గురించి చర్చించటం, అలాగే మీరు వ్యక్తిగత విషయాలు వారితో షేర్ చేయటం, అలాగే మీరు మీ యొక్క అడ్రస్ గురించి వారికి చెప్పటం కానీ చేసినట్లయితే ఇది మీకు చాలా ప్రమాదకరంగా సూచించబడుతుంది. కాబట్టి అపరిచిత వ్యక్తులతో మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత ఉత్తమం. ముఖ్యంగా మీ యొక్క పర్సనల్ విషయాలు ఏవి కూడా వారితో షేర్ చేసుకోకూడదు. ఇక మరొక ప్రమాదం ఏమిటి అంటే కనుక ఈ యొక్క మకర రాశి వారికి ఈ సమయంలో చూసినట్లయితే కనుక షూరిటీ సంతకాల వల్ల ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంటే మీకు దగ్గరి వారి కావచ్చు, ఎవరైనా సరే షూరిటీ సంతకం అడిగినప్పుడు వారి యొక్క వ్యక్తిత్వం ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ వారు డబ్బు తీర్చగలిగే పరిస్థితుల్లో ఉన్నారా, ఒకవేళ దానివల్ల మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఏదైనా నష్టం వాటిల్లే ప్రమాదం కనిపిస్తుందా, ఇటువంటివి అన్నీ కూడా ఆలోచించండి. కుటుంబ సభ్యులతో అలాగే మీ శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. లేకపోతే మాత్రం మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. అలాగే ఈ 4 ప్రమాదాలను తప్పించుకోవటానికి శివారాధన మీకు మేలు చేస్తుంది. సోమవారం రోజు ఆలయానికి వెళ్లి శివ భగవానుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. రావి ఆకుపైన ప్రమితను పెట్టి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. మీకు పొంచున్న ఈ ప్రమాదాల నుండి మీరు ఖచ్చితంగా బయటపడతారు. అలాగే దాన ధర్మాలు చేయండి. అలాగే గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి. ఈ విధంగా చేస్తే మీకు పొంచున్న ప్రమాదం నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. చూశారు కదండి, ఫిబ్రవరి 9వ తేదీన రాబోతున్నటువంటి అమావాస్య తర్వాత మకర రాశి వారికి పొంచి ఉన్న 4 ప్రమాదాలు ఏంటి, ఆ ప్రమాదాల నుండి బయటపడటానికి వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, అలాగే ఎటువంటి దేవతారాధన ఈ యొక్క మకర రాశి వారికి ఈ సమయంలో మేలు చేస్తుంది, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.